అస్మద్ గురుభ్యో నమః. మనము క్రతోస్మర కృతం స్మర అను శీర్షికలో యజ్ఞము చేయటము వలన ప్రయోజనము ఏమి అన్న విషయంలో మొదటి అడుగు భగవంతుడు మనకు నిర్దేశించినట్లుగా ఊరికే కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఆ చేస్తూ ఉన్న పనిలో కూడా బుద్ధి కర్మానుసారిణి అంటే పశువులాగా కాకుండా విచక్షణ కలిగిన కామ్యకర్మములను మనము చేయడానికి ప్రయత్నము చేయడానికి భగవంతుని కృపతో చేయాలి. అప్పుడే మనకు భగవంతునితో అనుబంధము ఏర్పడుతుంది. అది మొదటి మెట్టు అని చెప్పారు. రెండవ అడుగు ఏమిటి? కామ్యకర్మానుష్ఠానము మేలైనది కాకున్నను తత్సేవనము చే యాదృచ్ఛికముగానైనను అనగా పురాకృత సుకృతం కూడా కొంత తోడ్పడినచో నిష్కామ కర్మానుష్ఠానము కోరికలు లేక త్యాగబుద్ధితో చేయి కర్మలలోని గొప్పదనము అతడు తప్పక గుర్తించియే తీరును. మొదట అతడు నాకు సంపదలు కావాలి, నేను మా బంధువర్గము మా బలగమంతా బాగుండాలి అనే కామ్యకర్మతో అతను చేసినప్పటికీ ఆ పనిని తరువాత అతనికి జ్ఞానం కలుగుతుంది. ఆ పని చేసినందువల్ల ఏమిటి? పూర్వజన్మ సుకృతం వల్ల ఈ పని చేయడము, ఈ పని నా కోసం చేయకూడదు, నా కోసం చేయకూడదు, నిష్కామంగా కోరికలతో ఇటువంటి కార్యక్రమాలను చేయకూడదు. మనము పరిపూర్ణ బుద్ధితో మనము కామ్యకర్మలు ఎటువంటి కోరికలు ఫలాపేక్ష లేకుండా చేయవలననే సంకల్పము మరి ఒకసారి అతడు చేసే పనిలో అతనికి ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. అప్పుడు నిష్కామ కర్మానుష్ఠానం యొక్క విశిష్టత గుర్తించుటకే కలిగిన శ్రద్ధతో సత్సేవనము కావించి చిత్తశుద్ధిని పొందును. మొదట స్వార్థబుద్ధితో కామ్యకర్మల యందు ఆసక్తితో భౌతిక సుఖాల పట్ల ఆసక్తితో అతడు చేసిన పని ఆ తర్వాత అతనిలో పూర్వజన్మ సుకృతం వల్ల ఆలోచించే జ్ఞానం ఏర్పడి ఆ పనిని అతడు నిష్కామముగా అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేయవలనే ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఏర్పడినప్పుడు అతనిలో చిత్తశుద్ధి అనేది ఏర్పడుతుంది. ఇది రెండవ మెట్టు అని చెప్తున్నారు. కామ్య కర్మ భోగములు అందు అభిరుచి కలిగించుటకై యజ్ఞము కర్మ అంగముగా విధింపబడినది. అట్లయినను అది ఇష్టాపూర్తికే పరిమితము కాక ధర్మ జిజ్ఞాసను తొలుత ప్రేరేపించి యజమానుని అంతిమ లక్ష్యముకు నిష్కామ కర్మయందు ప్రతిష్ఠితుని చేయు బ్రహ్మయజ్ఞము భూమికా పాత్రను కూడా పోషించుచున్నది. వేదములలోని జ్ఞాన కాండముగా పేర్కొనబడు ఉపనిషత్తులు అన్నీ ఆ లక్ష్యము యొక్క సాధన సోపానములే. జాయా మానాం హి పురుషం యం పశ్యేన్మధుసూదనం సాత్విక సహి విజ్ఞేయ సవై మోక్షార్థ చింతక స్వాధ్యాయేన ఆపహత పాప్మా స్వాధ్యాయోదేవ పవిత్రం స్వాధ్యాయమధీతే తప ఏవ తత్తప్యతే స్వాధ్యాయాన్మా ప్రమదః ఇత్యాదులు ఉపాసనా ప్రతీకలకు జ్ఞాన యజ్ఞ అంతర్భాగములే. గీతాచార్యుడగు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పారు. సహయజ్ఞాః ప్రజా సృష్ట్యా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్యం ఏషవోస్మిష్ట కామదొక్. ప్రజాపతి యొక్క పక్షమున ప్రజలను మరి యొక్క ప్రక్క యజ్ఞ బాహుళ్యమును సృష్టించి ఈ యజ్ఞములనే మీరు తృప్తకామ్యులైదురు కనుక వీటిని శ్రద్ధగా ఉపాసింపుడు అని దేవాన్ భావయతానేన తే దేవాః భావయంతుః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యదః అని భగవద్గీత 3వ అధ్యాయం 11వ శ్లోకంలో యజ్ఞములు అందు ఆహూతులైన దేవతలు హవిర్గణములచే సంప్రీతులై మీ కోరికలు ఎల్లను తీర్తురు. అట్టి దేవ మానవ యాజ్ఞిక మైత్రీ బంధముచే ఇష్టి వృష్టిచే దేవతలను వరసృష్టిచే మానవులను ఒకరికొకరికి పరమశ్రేయస్సు కలుగగలదని ప్రజాపతి హితవచనంతో యజ్ఞ ప్రయోజనమును మానవులకు ఇచ్చినారు. మీరు దేవతలకు
ఇష్టప్రీతిదాయకమైన యజ్ఞ కర్మకాండాలను పూర్తి చేసినట్లయితే వారు మీకు మేలు చేస్తారు. ఈ విధంగా మానవులు దేవతలు ఇరువురు కూడా పరస్పరం ఒకరి శ్రేయస్సును మరొకరు కోరి మీరు యజ్ఞయాగాది క్రతువులను పూర్తి చేయండి అని భగవానుడు ప్రజాపతికి నిర్దేశించిన యజ్ఞ కార్యం. పురుషార్థములలో పరమము మోక్షము, తత్సాధనమునకై ధర్మ వివేకము, ధర్మ సాధనము అత్యావశ్యకము. చోదనా లక్షణార్థో ధర్మ అని జైమిని ధర్మ నిర్వచనం. వేదము, స్మృతి, పురాణ ఇతిహాసములలో ప్రతిపాదింపబడినదే ధర్మము. అదే జగత్సౌధ మూలస్థూణము. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్టాం అని స్మృతి. నాయం లోకోస్తి అయజ్ఞస్య కుతోన్య కురు సత్తమా అని భగవానుని యొక్క హెచ్చరిక. ధర్మము కర్మరూపము. వేదోక్త కర్మకలాపమును అనుష్ఠించు అర్హత గలవారు ఎల్లరూ తమకు అనుగుణమగు కర్మలను యథావిధిగా ఆచరించినచో జగత్తు అన్నపానాది సమృద్ధమై మానవులు జరారోగ వర్జితులై దీర్ఘాయుష్మంతులై దేహ మనోబుద్ధి దారుఢ్యమును కలిగి సుఖసాధులను పొందుదురు ఈ యజ్ఞయాగాది క్రతువుల వలన అని భగవానుడు చెప్పారు. మరి ఈ యజ్ఞయాగాదుల వలన కలిగే ప్రయోజనాలకు సంబంధించిన 3వ అడుగు గురించి మరి ఒక సంచికలో మనము విపులముగా తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. హరి ఓం తత్సత్.